నిజమైంది. ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. అమ్మా, ఈ పెళ్లి జరగకూడదు, వెంటనే ఆపేయాలి. ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? పీటల మీద పెళ్లి ఆపడం ఏంటి? ఏమైంది నీకు? ఎందుకు ఇట్లా అంటున్నావు? బా, నీకెంత చెప్పినా అర్థం కాదమ్మా. వదిన మంచిది కాదు. తను రేపు మన ఇంటికి వచ్చాక నాతో పాటు నిన్ను నాన్నని కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. అదంతా నీ అపోహ. అన్నా, నువ్వైనా నా మాట విను. ఇలాంటి సమయంలో ఎట్లాగమ్మా వినేది? అయినా భవిష్యత్తులో ఇలాగే జరగబోతుందని నీకెలా తెలిసే? తెలియడం కాదు, వదిన వాళ్ళ అమ్మ అక్కతో మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. నువ్వేదో పొరపాటుగా వినుంటావమ్మా. సంతోషంగా ఉండాల్సిన సమయంలో నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టకు మాకు. పెళ్ళి ఎలా ఆపాలి నాకు అర్థం కావట్లేదే. కళ్ళకద్దుకోండమ్మా. ఐడియా, తాళి లేకపోతే ఈ పెళ్లి జరగదు కదా. కాబట్టి ఆ తాళినే కొట్టేద్దాం.